మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము మండల ఆఫీస్ పోయినాము, గ్రామ పంచాయతీ ఆఫీస్ తిరిగినాము, సో పోలీస్ స్టేషన్ గా వెళ్ళినాము, ఆర్డీఓ దగ్గరికి చెప్పినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. మేము న్యాయం కూడా మా ప్లాట్ మాకే కావాలి. ఎంత డబ్బులు పెట్టి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో 2008వ సంవత్సరంలో కొన్ని వెంచర్లు అనేవి వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ వెంచర్లలో 2008లో కొంతమంది ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. మొత్తానికి ఇది మొత్తం కూడా 66 ఎకరాల భూమి. ఈ భూమిని రైతుల ద్వారా ఒక వెంచర్ యజమాని కొనుక్కొని వెంచర్ చేసినటువంటి పరిస్థితి. మరి 2008లో హైదరాబాద్ నుంచి వచ్చి చాలా మంది అప్పుడు రియల్ ఎస్టేట్ ఊపందుకున్నటువంటి సమయంలో యాదాద్రి కత్తి దగ్గర ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ సమయంలో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి చాలా మంది అంటే దరిదాపు ఒక 900 మంది 66 ఎకరాలకు సంబంధించి వెంచర్ చేసినటువంటి దాంట్లో కొనుక్కోవడం జరిగింది. మరి ఆ 2008లో సేల్ డీడ్ కూడా చేయడం జరిగింది. ఎవరు కొనుక్కున్నారంటే ఎస్ఎల్ఎన్ఎస్ ఇన్ఫ్రా, ఒక నిమిషం, ఎస్ఎల్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ అనే దానికి సంబంధించి ఈ పేరు మీద అప్పట్లో జనార్దన్ అండ్ సుమ వీళ్ళిద్దరు కలిసి రైతుల దగ్గర భూమి తీసుకున్నారు. దానికి సంబంధించి 66 ఎకరాలు వెంచర్ చేసారు. అందులో ప్రతి ఒక్కరు కూడా 200 గజాల దాకా అట్లా చాలా మంది చాలా అప్పట్లోనే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి కొనుక్కోవడం జరిగింది. అప్పటి వరకు బాగానే ఉంది. దాని తదనంతరం జరిగిన పరిణామాలు చూసుకుంటే ఇక్కడ నివ్వరపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే బస్వాపూర్ డ్యామ్ పక్కనే ఉన్నటువంటి ఈ వెంచర్లో 2008లో కొనుక్కున్నటువంటి ఈ యజమానులకు ఇంతవరకు కూడా పట్టా హక్కులు కలగలేదు. పట్టా హక్కులు అంటే వీళ్ళు పొజిషన్ మీకు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏముందంటే భూ యజమానికి ఎవరైతే వెంచర్ చేసిర్రో ఆ ఇద్దరి మధ్య గొడవ వల్ల అక్కడ అంటే ఈ భూ యజమానికి సరిగా డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు గొడవ పడము, అతను కూడా అంటే డబ్బులు ఇచ్చాను కానీ నన్ను డిస్టర్బ్ చేస్తాను అతను, వాళ్ళిద్దరి గొడవ వల్ల ఇంతమంది ప్లాట్ల యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి వాళ్ళందరూ మనం చూస్తున్నాం. ఒకసారి చూసినట్లయితే వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు. చాలా బీద కుటుంబం చెందినటువంటి వాళ్ళు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సుమన్ టీవీకి ఎందుకు చెప్పారంటే నిన్న మొన్న భువనగిరి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. అన్ని తిరిగిన సమయంలో మనల్ని ఆశ్రయించారు. మనం కూడా వచ్చి పొజిషన్ మీకు వచ్చి చూసినట్లయితే మొత్తం కూడా 2008లో ఇక్కడ వెంచర్ చేశారు. మొత్తం 66 ఎకరాలు దగ్గర మొత్తం కూడా ఇది 66 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ భూమి రైతుల ద్వారా కొనుక్కున్నటువంటి ఈ జనార్దన్ వెంచర్ చేసి వీళ్ళకు ప్లాట్లుగా విక్రయించి ఇప్పుడు వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయని చెప్పి అడుగుదామంటే కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది. అంటే అతను పారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడ కూడా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు వెతుకుతుంటే కూడా ఆయన దొరకలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో యాదాద్రి జిల్లా భువనగిరి బస్సాపూర్లో ఇంతమంది బాధపడుతారంటే నిజంగా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి, వీరికి న్యాయం చేయాలని చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2008లో అంత డబ్బు వెచ్చించారంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒకసారి కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. వీరికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే రైతులకు వెంచర్ యజమానికి జరిగినటువంటి గొడవలో వీళ్ళంతా కూడా బలవడం అంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. దరిదాపు 200 మంది దాకా నిన్న మొన్న వరకు వచ్చారు. ఇప్పుడు కూడా సైట్ మీకు ఒక 50-60 మంది వచ్చారు. వాళ్ళంతా కూడా తిరుగుతున్నారు. అసలు మీ ప్లాట్ ఎక్కడ ఉంది, ఏంది, అసలు ఏం జరిగింది ఈ వెంచర్ సంబంధించి? మేము 2008లో తీసుకున్నామండి ఇది ప్లాట్. ఇది మేము అందరం కలిపి నేను యాక్చువల్ మెకానిక్ పని చేస్తాను. నేను 2 వీలర్ మెకానిక్. నేను మాకు సొంత ఇంతవరకు లేదు, సొంత లేదు. సో ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం, ఒక ప్లేస్ తీసుకున్నాం ఇక్కడ. సో ప్లేస్ బాగుంటుంది వచ్చి చూసాము, చూస్తే బాగుందని చెప్పారు. మేము కూడా చూసుకొని మాకు నచ్చింది. మేము తీసుకున్నాం. మేము గ్రూప్ మేము ఒక 15-20 మంది వరకు కలిసి తీసుకున్నాం మేము. సో తీరా అప్పటి నుంచి మేము కంటిన్యూ వస్తూనే ఉన్నాము. ఇది ఎప్పటి నుంచి అంటే 2015 నుంచి ఇక్కడ మొత్తం చేంజెస్ అయిపోయింది. ఎవ్రీ మంత్ మేము ఒకరు మేము వచ్చి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మా రాళ్ళు పీకడం జరిగింది, హద్దులు పీకేస్తున్నారు. హద్దులు పీకేసి వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు మీ ప్లాట్ కాదు, వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారంటే మేము అప్పటి నుంచి మేము అందరు సొసైటీగా ఫామ్ అయినాం. ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని మేము అసోసియేషన్ త్రూగా మేము మండల ఆఫీస్ పోయినాము, గ్రామ పంచాయతీ ఆఫీస్ తిరిగినాము, సో పోలీస్ స్టేషన్ గా వెళ్ళినాము, ఆర్డీఓ దగ్గరికి చెప్పినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఫస్ట్ ఏం చెప్పారంటే మీకు డ్యామ్ లో పోతున్నాయని చెప్పారు మాకు. సో డ్యామ్ లో పోతున్నాయితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు చూసి ఆర్డీఓ దగ్గర పంపించారు. వాళ్ళు ఆర్డీఓ చూసి మీకు పోవట్లేని చెప్పారు. అది కొంచెం మనం పోతుంది, మరి మీ పోవట్లేని చెప్పారు. సో మేము వచ్చి చూస్తే మొత్తం పరిస్థితి వేరే విధంగా ఉంది. ఇక్కడ
ఇక్కడ మా ప్లాట్ ఇప్పుడు రాళ్ళు పెట్టేసుకున్నాం, హద్దులు పెట్టుకున్నాం, హద్దులు బీకేస్తున్నారు. పీకేసి వాళ్ళు మొత్తం ఎవరు బీకేసి తెలియదు మాకు, మేము చూడట్లేదు. మేము అది మేము పెట్టిపోతున్నాము, వాళ్ళు వచ్చి పీకుతా ఉన్నారు. ప్రజలు మేమే ఉన్నప్పుడు ప్రస్తుతం అంటే మాకు మా స్టోన్స్ కనిపించట్లేదు, మా హద్దులు కనిపించట్లేదు మాకు. ఇప్పుడు మా ప్లేస్ ఎక్కడ ఉంది, మాకు ప్లేస్ తెలుసు. ఎంతమంది మేము ఇక్కడ 200 మంది దాదాపు మేము అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత 200 మంది బాధపడుతున్నాము. మేము తిరుగుతున్నాం, మేము మా పనులు వదిలి పెట్టుకొని మేము టైంకు తిండి తినకుండా ఎండ అనకుండా ఏమనుకుంటా వచ్చి ఇక్కడ తిరుగుతున్నాం. మేము ఈరోజు మార్నింగ్ కూడా వచ్చాము. మా భూములు మాకు కావాలి, మేము అడిగేది అదే. 2020లో మేము ఎల్ఆర్ఎస్ ఫామ్ కూడా అప్లికేషన్ కట్టాము, 1000 రూపాయలు కట్టి. మాకు సెక్రటరీ గారు, గ్రామ కార్యదర్శి సెక్రటరీ గారు మాకు పిలిచారు. మీరు ఎల్ఆర్ఎస్ కట్టారు కదా, అప్లికేషన్ పెట్టారు కదా, మిగతా అమౌంట్ కట్టి మీరు రెగ్యులేషన్ చేసుకోండి చెప్పారు. మేము మొన్న వచ్చి అడిగాము, మొన్న థర్స్డే వచ్చాము, మేము 60-70 మంది వరకు వచ్చాము. మేము వచ్చి అడిగాము, వస్తే మీరు ఫీజు కట్టేసుకోండి, మీరు మీకు అద్దరు మీకు ఉంటాయి కాబట్టి మీరు అక్కడ మీరు ఫోటో తీస్తామని చెప్పారు. కానీ మాకు నమ్మకబుద్ధి కావట్లేదు. మాకు డబ్బులు కట్టాము, ఆ స్థలం మాకు వస్తుందా రాదా అనేసి. ఏం భయం అవుతుంది ఇక్కడ? భయం అంటే ఇప్పుడు మా రాళ్ళు బీకేస్తున్నాయి కదా, ఆ రైతులు వస్తున్నారా, మరి రిలేషన్ వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారా మాకేం తెలియదు. వెంచర్ యజమాని లేడా ఇక్కడ? వెంచర్ యజమాని లేదు. వెంచర్ యజమానికి మా ఫోన్ నెంబర్ ఉంది, అతను ఫోన్ కట్ చేశాడు. బరకత్లో ఉంటుండే ఇంతకుముందు అతను. అక్కడికి వెళ్ళాము, తిరిగాము, అక్కడ నుంచి వికెట్ చేశాడు. అక్కడ నుంచి నిర్మల్ వెళ్ళాడంట అతను. అక్కడ కనుక్కున్నాం, అక్కడ ఎక్కడ ఉందో అడ్రస్ తెలియదు మాకు. పారిపోయాడు, మోసం చేశాడు. మరి యజమానికి ఆ రైతులకు ఏముందో గొడవ మాకు తెలియదు. అది మాకైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది. వెంచర్ యజమానికి జరిగినటువంటి గొడవలో మేము బలైపోయినాం. మాకు ప్రభుత్వం ఒకటే కోరేది, మాకు న్యాయం జరగాలి, మా భూమి మాకు ఇప్పించాలని మేము కొడుతున్నాం. నేను 2018లో కొన్నాం, మేమంతా ఒకసారి కొన్న వాళ్ళము. అప్పుడు 1 లాక్ ఇవ్వడానికి కూడా అప్పు చేసుకున్నాం. అప్పట్లోనే 1 లాక్ ఇచ్చారు. 1 లాక్ ఇచ్చినాం. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏం లేదు. ఎప్పుడు వచ్చి చూసినా 131 ఫ్లాట్ ఇక్కడ స్టార్టింగ్ లో లేదు. రాళ్ళు పెట్టేసిండ్రు. రాళ్ళు పెడితే తెల్లారు చూసేసరికి మళ్ళీ తీసేస్తారు. ఎవరు తీస్తున్నారో తెలియదు. మీకేం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలి. ఏ ఆఫీసులలో పోయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కలెక్టరేట్ కు పోయినాము, మండల ఆఫీస్ కు పోయినాము, గ్రామ పంచాయతీకి వెళ్ళినాం, ఎక్కడ వెళ్ళినా గానీ ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఏమని చెప్తున్నారు, మీ ప్లాట్ల దగ్గర మీరు వండి పోతే అవే వస్తాయి అంటున్నారు. 2008లో కొన్నాం. 4 ఫ్లాట్లు ఉన్నాయి. 4 ఫ్లాట్లు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్నాము. మ్యారేజ్ 400 గజాలు మొత్తం కొన్నది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్నాము, మ్యారేజ్ కోసం అని కొన్నాము. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ కి వచ్చిండ్రు, ఇది అమ్మి పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ ఉన్నదే పోయింది ఇక్కడ అని అంటుండ్రు. ఎవరిని అడిగినా ఏం చెప్తలేరు. ఇక మొన్న కళ్ళు వేయించినాం. లాస్ట్ ఇయర్ 10,000 పెట్టి కళ్ళు వేయించండి అంటే కళ్ళు వేయించినాము. అవి కూడా ఉడవిక్కిండ్రు. ఇప్పుడు కబ్జా చేసిండ్రు. లాస్ట్ లో ఉంటది మాది 578. ఎవరు కబ్జా చేశారు ఏమో అండి, అంత పేరు ఐడియా లేదు నాకు. సైట్ మీకు పోతలేరా? మీ దగ్గరికి పోతున్నాము, అక్కడికి వెళ్ళినాము. నేను చూసినా కానీ ఊర్లో ఎవరు చెప్పట్లేదు, వాళ్ళ పేరు చెప్పట్లేదు. ఇవాళ ఆయన పేరేం పేరు, అక్కడ ఒక బర్లు కాసుకుంటా ఆయన ఉన్నాడు. ఆయన అడిగితే మచ్చ వెంకట నరసింహులు అనే ఒక పేరు చెప్పిండు, ఇంకొకటి మచ్చ తిరుపతి అని ఒక పేరు చెప్పిండు. అయితే సరే మరి మేము ఏం చేయగలము అనేసి సరే ఆలోచన చేద్దాం దీని గురించి అని సరే ఊరుకున్నాం అన్నట్టు. మీ దగ్గరకు వచ్చిన నేను కూడా అండి 2008 లోనే కొన్నాను. యాక్చువల్లీ ప్లాటింగ్ అనేది అప్పుడప్పుడు వచ్చి చూసుకున్నాను, వెనకాల ఉండింది. 22nd లో వచ్చి మళ్ళీ దాని మీద మళ్ళీ రీపెయింట్ వేసి కూడా ప్లాట్ నెంబర్స్ రాసి వెళ్ళాను. మళ్ళీ మొన్న నేను వచ్చి చూస్తే ఒకటే ఒక రాయి ఉంది, మిగతావన్నీ తీసి టోటల్ తీసేసి ముందు ఇంకా వేరే రాడ్స్ వేసి పెట్టారు. అంటే మరి వెంచర్ చేసిన యజమానికి మీరు సంప్రదిస్తలేరా? వెంచర్ చేసిన యజమాని అసలు లేడు, ఆ టైంలో వేస్తే అసలు లేడు, చనిపోయిందని చెప్పిండ్రు. అంతేనా? అట్లా చెప్పడం వల్ల మేము, ఎందుకంటే నేను వెంచర్ చేసిన యజమానితో నాకు సంబంధం, ఇప్పుడు ఇది తీయడం అనేది జరుగుతుంది, బట్ యజమాని వచ్చి తీస్తుండా ఎవరని మాకు కూడా తెలియదు కదా. సో ఇక్కడ లోకల్ వాళ్లే వచ్చి తీస్తున్నారు, ఎవరైతే వాళ్ళకి అమ్మినరో వాళ్ళే వచ్చి మాది అన్న టైప్ లో ప్రొట్యూట్ చేస్తున్నారు అనేసి తెలుస్తుంది. మీకు సేల్ డీడ్ ఉన్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు మీరు? ఇబ్బంది అని ఏం లేదండి, ఇక్కడికి వచ్చి మేము ప్లాట్స్ గిట్ అన్ని పెడుతున్నాము, బట్ ఎవరో వచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు వెనకాలకి. అది వెనకాల వచ్చి పొలం వేసుకోవడము స్లోగా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్న టైంలో ఎవరైనా వస్తారా, బెదిరిస్తారా మిమ్మల్ని? లేదండి, మేము చేసి ప్లాటింగ్ చేసేసి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయినాక వచ్చి చూసే వరకు మళ్ళీ కనిపించట్లేదు. సరే 2008 లోనే కొన్నాం, అందరు కలిసి ఒకటేసారి కొన్నాం. అప్పటి నుంచి బాగానే ఉన్నది, డెవలప్మెంట్ కూడా అవుతుంది. 2020 తర్వాత వీళ్ళు ఊరు వాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారు ఇక్కడ వచ్చి కబ్జా చేస్తున్నారు, మా నంబరింగ్ తీసేస్తున్నారు. మేము వచ్చి మళ్ళీ ఒకసారి 2 సార్లు పెట్టినా కూడా మా డబ్బులు పెడితే కూడా తీసేస్తున్నారు. ఎవరు ఉండనిస్తలేరు. మళ్ళీ ల్యాండ్ ఉంది మాకి, మా ప్లాట్లు నంబర్ తీసి మా బోర్డు పెడితే బోర్డు కూడా తీసేస్తున్నారు. మళ్ళీ మేము వచ్చి చూసుకుంటే ఎంక్వైరీ చేస్తే ఎవరు ముంగటికి వస్తలేరు, ఎవరు చేస్తున్నారు మాకు తెలియదు. అన్నోన్ పర్సన్ చేస్తున్నట్లా చేస్తున్నారు.
అంటే మీకు ఏం కోరుకుంటారు న్యాయం? మేము న్యాయం కూడా మా ప్లాట్ మాకే కావాలి. ఇంత డబ్బులు పెట్టి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. మీకు ఉందిగా ఇక్కడ. ఉన్నది. ఉమ్. ఇప్పుడు మేము డెవలప్మెంట్ చేసి ఇంకా ఏమైనా పర్మిషన్ తీసుకు కడదామంటే ఈ ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు? గవర్నమెంట్ గ్రామ పంచాయత్. ఎందుకు ఇస్తలేరు? ఎందుకంటే ఇప్పుడు కబ్జా ఉంది కదా, ఉచిత పెడితే ఇది వేరే వాళ్ళు కబ్జా పెట్టుకున్నారని చెప్తున్నారు. కబ్జా పెట్టారు కదా, మన దగ్గర పేపర్లు ఉన్నాయి కదా, బాగా పేపర్లు ఉన్నాయి, సెల్ డేట్ ఉన్నాయి, మా దగ్గర లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, LRS కూడా కడుతున్నాం మేము. అయినప్పటికీ ఎందుకు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది నీకు? ఇప్పుడు అది మీరే అడగాలి, అందుకే మీ ప్రాబ్లం ఉన్నది మీకు పిలిచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. దీనికి మీరు వచ్చి ఏదో సమాధానం తీయాలి. నా పేరు జగన్ సార్. నా పేరు నేను 2008 లో ప్లాట్ కొన్నాను. ఓకే. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది భవిష్యత్తులో డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే కొన్నాం సార్. ఓకే. సో ఈ 15 సంవత్సరాల పీరియడ్ లో రకరకాల ఇన్సిడెంట్లు మా సోదరులు చెప్పిన అన్ని నిజాలే, అవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు నేను మీ సుమన్ టీవీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, సార్ అగ్రికల్చర్ ల్యాండ్ ని ప్లాటింగ్ చేసేసి అమ్మే సమయంలో మాలాంటి కొనుగోలుదారులు వచ్చేసి కొనుగోలు చేసిన తర్వాత మీ సంస్థలో భాగమైన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కు రుసుము మేము చెల్లించినప్పుడు అది స్టాంప్ డ్యూటీ అనండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనండి, ఆ రుసుము మేము ప్రభుత్వానికి చెల్లించినప్పుడు ప్రభుత్వం కూడా దీంట్లో మమేకమై ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇవి పక్కా ప్లాట్లు అని చెప్పేసి మేము పర్చేజ్ చేసాం. తర్వాత ప్రభుత్వం వాళ్ళు 2008 నుంచి మొదలుకొని ఇప్పటిదాకా 3 దఫాలు 4 దఫాలు LRS స్కీమ్ ని అమల్లో పెట్టారు. ఇప్పటికీ కూడా 2020లో అమల్లో పెట్టిన స్కీము ఇప్పుడు 2025 లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వము వాళ్ళు కూడా ఇప్పుడు మాకు నోటీసులు ఫోన్లు ఇస్తున్నారు చేసుకోమని చెప్పేసి. మేము ఈ రోజు కూడా రెడీగా ఉన్నాం సార్ చేసుకోవడానికి. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్ కింద మారిన తర్వాత ముటేషన్ ప్రక్రియ ఎందుకు ఆమోదించట్లేదు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించేది ఒకటే. ముటేషన్ ని మేము ఇల్లు కట్టుకోము, ఇప్పుడు మీ పేరు మీకు ఎందుకు రాలేదు? మా పేరు మీదకి మార్చడానికి మీకున్న అభ్యంతరం ఏంది? ఎప్పుడైతే మీరు సేల్ డీడ్ ప్రకారంగా మా దగ్గర రుసుము తీసుకున్నారో, LRS రుసుము రూపంలో రుసుము తీసుకుంటున్నారో, ఈ 2 రకాలుగా ప్రభుత్వం మా చేతి నుంచి రుసుము తీసుకున్నప్పుడు మీరు మా పేరు మీద ముటేషన్ చేయడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటివి? ఒకవేళ ఇప్పటిదాకా అలాంటి పథకాలు లేకపోతే దయచేసి మీరు ఇలాంటి కబ్జాలు గురి కావద్దు అని అనుకుంటే నాలాంటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ముటేషన్ ప్రక్రియను చేపట్టి ముటేషన్ చేపట్టినట్టయితే ఇలాంటి కబ్జాలకు గురి కావు అనేది నా అభిప్రాయం అండి. అయితే చివరిగా మీరు ఏం కోరుకుంటారు సార్? ఫైనల్ గా ఇప్పుడు ఈ కబ్జా కోర్లను శిక్షించండి. ఈ రోజు నుంచి అయినా గానీ ఈ వెంచర్ గురించి, ఈ 66 ఎకరాల వెంచర్ గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను అడుగుతున్నాను, మీరు ఈ తక్షణము ముటేషన్ అనే కార్యక్రమాన్ని RDO గారికి ఇస్తారా, ఇన్స్ట్రక్షన్స్ MRO గారికి ఇస్తారా? తక్షణం ఇచ్చేసి ఈ ప్రక్రియని వారం 15 రోజులలో పూర్తి అయ్యేటట్టు చూడండి. మేము LRS డబ్బులు కట్టడానికి కూడా రెడీగా ఉన్నాము. LRS డబ్బులతో పాటు ముటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వీరి ఆవేదన. నిజంగా ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? వీరి బాధను చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే కష్టించి పనిచేసి రూపాయి కూడబెట్టుకుని 2008వ సంవత్సరంలో లక్షలు పెట్టి ప్లాట్లు కొన్నటువంటి వీరు ఇలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే చెప్తున్నారు వాళ్ళే, ప్రభుత్వంలో సేల్ డీడ్ ఎందుకు ఇచ్చారండి? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ ఖజానాకు మేము డబ్బులు ఇచ్చినాము. 2008లో మాకు సేల్ డీడ్లు ఉన్నవి. ఇంతవరకు మాకు మ్యూటేషన్ కానటువంటి పరిస్థితి. నాలా కన్వెన్షన్ అంటే 66 ఎకరాల భూమిలో దాదాపు 25-30 ఎకరాలు నాలా కన్వెన్షన్ చేసి 66 ఎకరాలు వెంచర్ చేసింది. అదే అక్రమమే. అయినప్పటికీ 25 ఎకరాలకు సంబంధించి చాలా మంది వీళ్ళు బాధితులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ. అయినా వీరిపైన మ్యూటేషన్ కావట్లేదు. అది ప్రభుత్వం ఆపుతుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి దీనికి కూడా ఒకటి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. నిజంగా రైతులకు వెంచర్ యజమానికి జరిగినటువంటి గొడవలో ఈ ప్లాట్ల యజమానులు ఎందుకు బలి కావాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. నిజంగా ఈ గ్రామం సంబంధించి, ఎందుకంటే ఎక్కడో ఉన్నారు వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వీరు వాళ్ళ పెళ్లిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం ఏదో వాళ్ళు కొనుక్కుంటే రేపు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ విధంగా వాళ్ళు ఇట్లా తిరిగి కాలర్గా చెప్పులు అరేలా తిరుగుతున్నారే తప్ప వీళ్ళకి ఫలితం అయితే దక్కడం లేదు. కాబట్టి సుమన్ టీవీ పక్షాన కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఈ వెంచర్కి సంబంధించి పూర్తి డేటా తీయండి. ఎప్పుడు అసలు దీంట్లో ఏముంది, ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరు ప్లాట్లు ఉన్నాయి, ఏమున్నాయి, అసలు రైతులు ఎంతమంది, ఆ రైతులు ఎవరి దగ్గర ఎవరు కొన్నారు, ఇవంతా కూడా డేటా తీయాల్సినటువంటి
బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది కాబట్టి వారికి కూడా మేము అదే సలహా ఇస్తున్నాము. ఆర్డీఓ కావచ్చు, జేసీ కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓ కావచ్చు, రిజిస్ట్రేషన్ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి వీళ్ళకి సంబంధించి ప్లాట్లు ఇచ్చినట్లయితే వీళ్ళు ఆనందపడతారు తప్ప, లేదంటే వాళ్ళు చావే శరణ్యం అంటూ మనతో చెప్పినటువంటి విషయం. ఇది బస్వాపూర్ SLNS వెంచర్ సంబంధించి వివరాలు. కెమెరామెన్ అరుణ్తో శరత్, బస్వాపూర్. మేము మండల ఆఫీస్ పోయినాము, గ్రామ పంచాయతీ ఆఫీస్ తిరిగినాము, సో పోలీస్ స్టేషన్ గా వెళ్ళినాము, ఆర్డీఓ దగ్గరికి చెప్పినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. మేము న్యాయం కూడా మా ప్లాట్ మాకే కావాలి. ఎంత డబ్బులు పెట్టి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం.